విల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం పోయిన వారం ఇర్మియా గ్రంథం నుంచి మొదటి అధ్యాయం 10 వచనాల వరకు చూసుకుంటూ వచ్చాం. ఈ దినము అదే మొదటి అధ్యాయంలో 11 నుంచి 19 వచనం వరకు మనం చూసుకునే వారముగా ఉన్నాం. ఇర్మియా ప్రవక్త గురించి ఇర్మియా గ్రంథం ద్వారా ఇర్మియా ద్వారా ప్రభు ఏదైతే మాట్లాడుతూ వస్తున్నాడో ఆ యొక్క మాటలు మనము చూసుకునే వారంగా ఉన్నాం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 11 నుంచి 19 వరకు మనం మార్చి చదువుకునే వారముగా ఉన్నాం. నేను ఒక వచనాన్ని మీరు ఒక వచనాన్ని మార్చి మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నేను సెలవిచ్చాను, అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. యెహోవా ఇలా సెలవిచ్చును, నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. వేసి తన చేతులు చిన్నవాటికి ఆయన తన చెడుతనములను బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటించును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. ఇదే రాజుల ఎదుటకు దానికి కానీ ప్రధాన యుద్ధాలకు కానీ యాజకుల యుద్ధకు కానీ దేశ నివాసులందరికి కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారముల పట్టణము గాను ఇత్తడి స్తంభము గాను ఇత్తడి నీవు ఉన్నట్లుగా ఇదమును నేను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. మరోమారు 19వ వచనం అందరం కలిసి చదువుదాము. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. ప్రభు సాయం కోసం ప్రభు వైపు చూద్దాము. మోకరించండి. లేని వారు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించేవారుగా ఉండండి. దయగల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ కృపా వాత్సల్యతను బట్టి, మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. ఇర్మియా గ్రంథం నుంచి తండ్రి ప్రభువా మొదటి అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మరి మీరే తండ్రి మాతో మాట్లాడుతున్నారండి. గత వారం తండ్రి మొదటి 10 వచనముల ద్వారా తండ్రి మాట్లాడుతూ వచ్చినారు. ఉదయవా మీరు తండ్రి నేను మిమ్మల్ని ఏర్పించుకున్నానని సెలవిస్తూ వచ్చినారు. తల్లి గర్భం నుంచి రూపొందడానికి నేను తండ్రి ప్రభా ఏర్పరచుకున్న దేవుడిగా ఉన్నామని సెలవిస్తూ వచ్చినారు. భయపడవద్దన్నారు ప్రభు. నేను ఒకటి నా మాటలు ఉంచుతానని సెలవిస్తూ వచ్చినారు. ఇర్మియాని ఏ విధంగా అయితే మీరు బలపరుస్తూ వచ్చినారో నన్ను మమ్మల్ని కూడా బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానంకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినం కూడా అమర్తండి, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి ప్రభా. ఇది ఇర్మియాతోనే కాదు, నాతో కూడా మాతో కూడా అని విషయాన్ని మేము గ్రహించగలటకు ఉదయవా తండ్రి మీరు మాకు తోడుగా ఉండగా మాకు విరోధులు ఎవరు లేరని తండ్రి ప్రభా చెప్పగలటకు సహాయపడుతున్నాను. మీరే కృప చూపించి దీవించి నడిపించమని, ఈ లేఖన భాగాలు విరిచి వడ్డించమని మరి తండ్రి మీరు మాట్లాడుతుండగా మా యొక్క హృదయాలు మరి తండ్రి పరిపూర్ణ విధంగా ఆలోచించకుండా మీ స్వాధీనపరచుకుంటున్నాండి. ఉదయ సాధనుడు మరి తండ్రి మీ స్వరాన్ని వినకుండా అడ్డుపడుతున్న ప్రతి క్రియను కూడా లయపరిచి మరి మీ స్వరాన్ని వినగలిగే చెవులను మాకు దయచేస్తున్నాను. మీరే తోడుగా నీడగొండి నడిపించమని నన్ను కూడా మరి తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ నాతో కూడా మాట్లాడుతున్నామని మీ యొక్క ఆత్మచేత నింపబడి తండ్రి ప్రభా మీ యొక్క వాక్కును మరి ప్రకటించే నోటి బూరగా నన్ను మరి తండ్రి వాడుకుంటున్నామని మీ శిలామాటను నన్ను మరుగుపరుచుకుంటున్నామని మీ కృపగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరూ కూడా అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పోయినసారి ఇర్మియా ప్రవక్త గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాం. ఏమనంటే ఆయన చిన్న వయసులోనే ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభు పిలుస్తూ వచ్చినా ఎన్నోసార్లు పిలిచినా కూడా
మాట వినకపోయినా చివరికి 13వ సంవత్సరం నుంచి పిలిచిన సమయం నుంచి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ప్రభు మాటకు లొంగుతూ వచ్చినాడని కదా. ఈ దినం కూడా కొంచెం ఇర్మియా గురించి కొంచెం విషయం తెలుసుకొని మనం వాక్యంలోకి వెళ్ళేవారంగా ఉందాం. ఈ గ్రంథం మొత్తం కూడా చరిత్రకు సంబంధించింది, ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్రకు సంబంధించింది. ప్రతి అధ్యాయం కూడా అర్థం చేసుకోవాలంటే అప్పుడు పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. అది అంటే ముందు ఇర్మియా గురించి మనం తెలుసుకునే వాళ్ళకి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ప్రజల యొక్క పాపాల గురించి, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాల గురించి, యూదా ప్రజలు చేసిన పాపాల గురించి, వారు ఏదైతే వద్దు అన్న పని చేస్తూ వచ్చినారో దాని విషయంలో ఇర్మియాని ఏర్పరచుకొని ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు, ఇర్మియా ద్వారా హెచ్చరిస్తూ వచ్చినాడు, ఇర్మియా ద్వారానే వారు సరిచేసుకోవాలని ప్రకటిస్తూ వచ్చినాడు. అట్టి విషయంలో ఇర్మియా ఎట్లా ఉన్నాడంటే విలపించేవాడుగా ఉన్నాడు, తన గుండెలు బాదుకునేవాడుగా ఉన్నాడు వారు చేసిన పాపమును బట్టి. అంటే అది ఎలా ఉన్నాడంటే ఇర్మియా ఆ పాపము తను చేస్తే ఎంత బాధపడతాడో అంత రీతిగా బాధపడేవారుగా ఉన్నాడు. అందుకొరకే ఆయనకు విలపించే ప్రవక్త అని పేరు వస్తూ వచ్చింది కదా. అందుకొరకే ఆయన సన్నిధిలో మనము ఉండడం కోసం, దేవుని సన్నిధిలో ఉండడం కోసం, ప్రజలు నడిపించడం కోసం ప్రభువు ఇర్మియాని ఏర్పరచుకొని ఆ ఈ యొక్క గ్రంథమునందుని కూడా రాయించడానికి ఆస్కారం వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఈయన ఎప్పుడు వచ్చాడంటే గతంలో చెప్పుకున్నట్టుగా క్రీస్తు పూర్వం 627లో, అంటే అప్పుడు ఏషియా రాజుగా ఉన్న సమయంలో, అంటే ఏషియా 13 సంవత్సరాలు అయింది అప్పటికి రాజుగా ఉండి, ఆ సమయంలో వచ్చాడంట. అప్పుడు ఇర్మియా ప్రభువుకి లోబడుతూ వచ్చినాడు, ఆ టైంలో లోబడ్డాడు. అంతకు ముందు ఎన్నిసార్లు పిలిచినా రాలే కానీ అప్పుడు లోబడుతూ వచ్చినాడు. అప్పుడు లోబడి యాజకత్వ సేవలోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ యాజకత్వంలో ఉన్నారు. అప్పుడు వచ్చినాడు. అప్పుడు వచ్చినప్పటి నుంచి ప్రభు యొక్క పని మొదలుపెట్టాడు. ప్రభు మాటని, ఇచ్చిన వాక్కుని ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పాడు. ఇప్పుడు చెప్పమన్నది, ఇప్పుడు మనం చదివేదంతా కూడా ప్రభు చెప్పమన్నది చెప్పడం, అదే చేస్తూ వచ్చినాడు. అది ఆయనకు వచ్చినటువంటి మొదటి టాస్క్గా ఉంది, అంటే మొదటి యొక్క పనిగా ఉంది ఆయనకు. ఆ సమయంలో యాజకత్వం చేయడానికి వెళ్ళిన సమయంలో ప్రభు వాక్కు రాగానే, ప్రభు వాక్కునే ఉన్నట్టుగా ప్రకటించగానే ఎంతటి పరిస్థితి అంటే తండ్రి కూడా దూషించాడంటే ఎందుకు నువ్వు ఇట్లా చెప్పావు అని. ఆయన దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో అది చెప్తూ వచ్చినాడని బట్టి బంధుమిత్రులు, ఇంట్లో వాళ్ళే, బంధుమిత్రులు కాదు, ముందు తండ్రి, యాజకుడే దేవుడు ఏదైతే చెప్పాలో అది చెప్పాల్సిన తండ్రి, నువ్వెందుకు అట్లా చెప్పావు, అలా చెప్పకూడదు కదా అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు వాళ్ళ ఇంట్లోంచి ఆయనకు సపోర్ట్ లేదు, బంధుమిత్రులు వాళ్ళ చుట్టాల నుంచి సపోర్ట్ లేదు, బయట నుంచి సపోర్ట్ లేదు, రాజుల నుంచి సపోర్ట్ లేదు, ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ లేని పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభుయే ఆయనకు ధైర్యం ఇస్తున్నాడు. అదే అన్నాడు, నేను ఇత్తడి ప్రాకారంగా నియమిస్తానని. అందుకొరకే ధైర్యంగా అది ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు ఏదైతే మాటలు ఇస్తూ వచ్చినాడో అదంతా కూడా చేస్తూ వచ్చినాడు. ఆయన 30 సంవత్సరాలు యాజక పరిస్థితి చేస్తూ వచ్చినాడు, తండ్రికి యాజకత్వం చేస్తూ వచ్చినాడు, బలి చేస్తూ వచ్చినాడు, బలులు అర్పిస్తూ వచ్చినాడు. యెరూషలేం దేవాలయంలో బలి అర్పిస్తున్న సమయంలో మొదటిసారిగా వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడంటే, ఇలాంటి బలులు నాకొద్దు, నీతి న్యాయం కనికరం నాకు కావాలి, మీ మార్గములు సరిదిద్దుకోండి, అప్పుడు నేను తండ్రిగా మీకు నాకు పిల్లలుగా ఉంటారు, లేకపోతే ఈ మందిరాన్ని పాడు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడంట ఇర్మియాకు. ఇదే మాట ఉన్నది ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు అన్నప్పుడే ఆ మాట, మీరు పాపం చేస్తున్నారా, పాపం వద్దు, ఇట్లాంటి బలులు మీరు ఎన్ని బలులు అర్పించినా నాకు వ్యర్థమే, మీరు ఎంత చేసినా నాకు వ్యర్థమే అని చెప్తూ వచ్చినాడంట. నేడు కూడా ఇటువంటి సేవకులు అవసరం, ఇటువంటి ప్రవక్తలు అవసరం. ఎంతో భక్తిగా వచ్చి చేస్తాం కానీ ఆయనకి ఇష్టం ఉండాలి. ఆయనకి ఇష్టం లేని పనులు ఏం చేసినా వ్యర్థమే. సరే, ఇక వాక్య భాగంలోకి వస్తే మొదటి 11వ వచనం చూస్తుంటే, 11వ వచనంలో, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను, అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, ఏమన్నాడంట, ఏమి కనబడుతుంది ఇర్మియా, నీకు ఏమి కనబడుతుంది, ఏమి కనబడుతుందంటే ఏమన్నాడు, బాదము చెట్టు చువ్వ. ప్రభు ఏదైతే చెప్పాలనుకుంటాడో అది చెప్పే సమయంలో కొన్ని ఉదాహరణలు తీసుకునేవాడుగా ఉంటాడు.
ఇట్లా ఉదాహరణలు ముందు చూపించి ఉదాహరణల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేవాడుగా ఉంటాడు. అందుకొరకే ఆమోసు గ్రంథంలో కూడా ఆమోస్ ప్రవక్త ద్వారా కూడా ఒక మాట చెప్తాడు. అట్లనే చూడండి, ఆమోస్ గ్రంథంలో 7వ అధ్యాయంలో 758వ పేజీలో 8వ వచనంలో ఉంటుంది. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని నేను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవుచిందేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారికి దాటిపోను. 7వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు ఆమోస్తో, నీకేం కనబడుతుంది ఇక్కడ అంటే మట్టపు గుండు కనబడుతుంది. అది ఏం చేస్తున్నాడంట, నా జనులకు ఇశ్రాయేలు మధ్య ఆ మట్టపు గుండు ఉంచుతున్నానని చెప్తూ వచ్చినాడు. అదే ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా రెండోసారి కూడా అంటాడు అట్లానే, ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని అన్నడగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చి ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రతి దానికి కూడా ఒక ఉదాహరణ ప్రభు తీసుకునేవాడుగా ఉంటాడు. ఆ ఉదాహరణ బేస్ చేసుకుని చెప్పేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా ఈ యొక్క ఆమోసుతో కాదు, ఇర్మీయా కాదు, జకర్యాతో కూడా అదే రీతిగా మాట్లాడతాడు. చూడండి, జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో 4వ అధ్యాయం 2వ వచనంలో, నీకేమి కనబడుతుందని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. ఏం కనబడుతున్నాయి అన్నప్పుడు సెలవిచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా, నీకేమి కనబడుచున్నది అని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివి గల 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. ప్రభు వాక్కు సెలవిచ్చే ముందు ప్రభు ఉదాహరణగా ఇవి చూపించేవాడుగా ఉంటాడు. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉంటాడు. ఇక్కడ ఇవి ఏం కనబడుతున్నాయి చెప్పినాడు, కానీ కింద అన్ని వాటి గురించి వివరణలు ఉన్నాయి, అవి తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రభు చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసం చెప్పేవాడు. ఇక్కడ మనకు బాదం చెట్టు చూపిస్తూ వస్తుంది. ఆ బాదం చెట్టు దేనికి గుర్తుగా ఉంటుందంటే, అహరోనును ఏర్పరచుకున్న సమయంలో ఆ బాదము కర్రని చిగుర్చి ఫలించి అది పువ్వు పూసి ఫలించేదిగా ఉంటుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో కనబడుతుంది. అది 17వ అధ్యాయం మొదటి 13 వచనాలు ఉంటుంది, మొదటి 10 వచనాలు ఉంటుంది. అది ఆ సంఖ్యాకాండంలో కనబడేది. అంతకు ముందు కోరహు వాళ్ళు ఏం చేస్తారంటే, మీకొక్కలకేనా, మేము కూడా పరిశుద్ధులమే, ఈ యాజకత్వం మీరు కాదు, మేము కూడా చేయొచ్చు, మేము నీతిమంతులమే, ప్రభువులు ఏర్పరచుకున్న వాళ్ళమే అని తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. ప్రభు ఆ సమయంలో ఏం చేస్తారంటే, కోరహుని వాళ్ళు ఇంకా ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చినారో వాళ్ళందరినీ కూడా భూమి నెరలు విడిచి దాంట్లో సమాధి చేసేవారుగా ఉంటాడు. ఎవరైతే కోరహుకి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని. దాని తర్వాత కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా చంపడానికి తీసుకొచ్చావు, ఇక్కడ పాలు తేనెల ప్రదేశానికి కాదు, మేము ఉన్నదే పాలు తేనెలు ప్రవహించే దేశము అని చెప్పేసి రివర్స్ అవుతారు. రివర్స్ అయిన తర్వాత ప్రభు అంటాడు కదా, ఎంత చేసినా మీరు బుద్ధి రావట్లేదు, మీరు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర, ఎవరైతే ప్రధానుడు ఉంటాడో, గోత్ర ప్రధానకర్త ఎవరు ఉంటారో, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకురండి, ఆ కర్ర మీద ఆ గోత్రకర్త పేరు రాసుకొని రండి అని చెప్పి ప్రభు సన్నిధి తీసుకొచ్చిన తర్వాత, ఆ ప్రభు సన్నిధి ఆ రాత్రి నుంచి తర్వాత వచ్చిన తర్వాత తెల్లారికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ యొక్క అహరోను కర్ర చిగురుస్తుంది. చిగురించడమే కాదు, పువ్వు పూస్తుంది, తెల్లారికల్లా బాదం కాయ కూడా వస్తుంది, పండు వచ్చేస్తుంది. ఆ బాదం అంటే ప్రభు ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ప్రభు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది స్థిరపరచడానికి, చేయను ఉద్దేశించింది చూపించేవాడుగా ఉంటాడు, ఫలింపజేసేవాడుగా ఉంటాడు. అందుకొరకే బాదం చెట్టుని ప్రత్యేకంగా తీసుకునేవాడుగా ఉంటాడు. అందుకొరకే అక్కడ ఏదైతే ఉద్దేశించున్నాడో అదే చెప్పాలని ఇక్కడ కనబడుతుంది. ఏమి కనబడుతుందని అడిగినాడు. అప్పుడు 12వ వచనంలో అన్నాడు కదా, ఇర్మీయా 12లో మొదటి అధ్యాయం 12వ వచనంలో, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నువ్వు చూసింది కరెక్టే, నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా, నేను చేసేది ఏదైతే ఉందో అది చేయడానికి నేను ఆతురపడుతాను, అంటే తొందరగా ఉన్నాను, నేను చేయడానికి రెడీగా ఉన్నాను, నేను చేస్తాను, అది చేసేవాడుగా ఉంటానని చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏది కూడా నమ్మకపోయినారు, మిగిలిన ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నమ్ము. ఏం చేయాలి?
నేను ఇది చూపించేది ఎందుకంటే నువ్వు నమ్మడానికి, నువ్వు స్థిరపరచుకోవడానికి, నా మాట నువ్వు విలువగా ఎంచడానికని. తన మాటను మాత్రం నిలబెట్టుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు చేస్తాడన్న దానికి గురించుకుని నువ్వు భయపడకుండా ఉండడం కోసమని ప్రభు చెప్తూ వస్తున్నాడు. భయపడొద్దు, నేను ప్రవక్తగా నియమించుకున్నాను అని చెప్పడానికే ప్రభు ఇది ఇస్తూ వచ్చినాడు. మొదటిగా ఇది చెప్తూ వచ్చినాడు, ఏదైతే సందేశం ఉందో అది చెప్పాలి అని. అందుకొరకు కింద మొదటి సందేశం చెప్తూ వచ్చినాడు 13వ వచనంలో. రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కున తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచిదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నింటినీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములు స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమునంతటి బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. ఇది నేను చేసేవాను, ఇది నేను చేస్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజల మీద చేయబోయేది ఇది చెప్పడానికే నీకు పిలిచాను. నువ్వు భయపడకుండా హెచ్చరించేవాడుగా ఉండు, వారిని నడిపించేవాడుగా ఉండు. వాళ్ళు సరి చేసుకుంటే ఓకే, లేకపోతే వారికి ఏదైతే తీర్పు చెబుతున్నానో అది చేసేవాడుగా. ఏమన్నాడంటే 14వ వచనంలో ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది అని చెప్తూ వచ్చినాడు. ఆ కీడు వస్తుందన్న విషయం నువ్వు వాళ్ళకి చెప్పు అన్నాడు. అదే మాటని 2 సార్లు చెప్తాడు. మళ్ళీ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్తాడు, ఉత్తర దిక్కు నుండి. చదవండి, అది 4వ అధ్యాయం 6వ వచనంలో. హెచ్చరించిన తర్వాత కూడా వచ్చేది, ఇర్మియాలు చెప్పిన తర్వాత కూడా, సీయోను చూచినట్లు ధ్వజమెత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యం చేయకూడని చెప్పగా, యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. అంతేకాకుండా 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు ప్రభు, బెన్యామీనులారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరదమని చేయడి, బేత్ హక్కేరేము మీద ఆనవాళ్ళకై ధ్వజము నిలబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. చూసారా ఏం చేస్తున్నాడంటే, కీడు ఉత్తర దిక్కు నుండే వస్తుంది, గొప్ప దండు వచ్చేదిగా ఉంది. నశించేవారుగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా పారిపోయినా కూడా నశించేవారుగా ఉంటారు. యెహోవానికి నేనైనా దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించేవాడుగా ఉన్నాను, నాశనాన్ని రప్పించేవాడుగా ఉన్నాను. అది ఆలస్యం లేదు, ఆలస్యం చేయక ముందుగా వచ్చేదిగా ఉంటుందని చెప్తూ వచ్చినాడు. అది వచ్చేదిగానే ఎప్పుడైతే హెచ్చరిస్తూ వచ్చినాడో అది నిజంగానే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంకి వచ్చేసరికల్లా నెరవేర్చబడుతూ వచ్చింది సిద్కియా రాజుకున్న సమయంలో. ఇర్మియా 39లో అది నెరవేర్చబడేగా ఉంది. ఆ యొక్క బబులోన్ రాజు నెబుకద్నెజర్ వాళ్ళు, బబులోన్ రాజులు అందరూ వచ్చి చుట్టుముట్టి ఇజ్రాయెల్ మీద పడతారు, యూదా రాజుల మీద పడతారు. వాళ్ళందరినీ కూడా నశించేదారుగా ఉంటారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయంలో కూడా అదే విషయం కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 39లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయంలో కనబడుతుంది. ఒక వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36లో 6వ వచనంలో స్పష్టంగా కనబడుతుంది. 2వ దినవృత్తాంతాలు 36:6. అతని మీదికి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోయుటకై గొలుసులతో బంధించెను. ఆ రాజు మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు. వాళ్ళందరినీ కూడా, గనులందరినీ కూడా ఎత్తుకుపోయి ఉంటాడు. నీచులు వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, దరిద్రులు మాత్రం వదిలేసేవారుగా ఉంటారు. ఒక రాజుకి ఏదైతే ఉన్నారో వాళ్ళని వదిలేసేవారుగా ఉంటాడు. అందరినీ రాజుకి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళని అందరినీ చెరబట్టుకొని పోయేవాడు ఉంటాడు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే వద్దు అన్నారో అది చేసేవారుగా ఉన్నారని. ఇంతటి గొప్ప తీర్పు వస్తుంది అని ముందే చెప్తూ వచ్చినాడు. ఉత్తర దిక్కు నుండి కీడు, ఉత్తర వైపు ఉన్నటువంటి బబులోను రాజు మీ మీదకి వస్తాడు, మీరు సరి చేసుకోండి అని. కానీ సరి చేసుకోలేకపోవడం వల్ల
39వ అధ్యాయంకి వచ్చేసరికల్లా మొత్తం వచ్చింది. నేడు కూడా ఎన్నో మార్లు మనకు కూడా ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు వాక్యం ద్వారా, సరిచేసుకోండి సరిచేసుకోండి సరిచేసుకోండి. మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సూచక్రియలు నెరవేర్పడుతూ వస్తున్నాయి ప్రభు రాకడికి సంబంధించి. ఆ నెరవేర్పులు బట్టే మనం హెచ్చరింపబడుతూ వస్తున్నాం. ప్రభు రాకడ సమీపముగా ఉంది. హెచ్చరిక వచ్చినప్పుడు సరి చేసుకునే వారిగా ఉండాలి. జకరియా 12వ గ్రంథంలో ఆ నెరవేర్పు మనకు కనబడుతుందేమో, నాకు తెలిసి అదేనేమో. యుగాంతమందు ఏ విధంగా ఉంటుందో జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజల మీద కనబడుతుంది. అది దూషణ అంతా కనబడుతుంది. వాళ్ళు చేసిన దాన్ని బట్టి తీర్పు అంతా కనబడేదిగా ఉంటూ వస్తుంది. అందుకొరకే ఇర్మియా 1:16 అదే మాట చెప్తూ వస్తాడు. యెరూషలేము వారు నన్ను విడిచి అన్న దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ చెడుతనమనంతటి బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటించును. ఆ ప్రకటించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. చుట్టూ ముట్టడి తిప్పేస్తున్నాడు. ఎంత ఘనంగా అంటే ఆ జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ప్రలాపించేవారుగా ఉంటారంట. చూడండి ఒక మాట, అది 12వ అధ్యాయంలో 13-14 వచనంలో, సరే 12 నుంచి చూద్దాము. 12వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, సీమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబ వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపించే పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎందుకు ఈ ప్రలాపించే వస్తుంది అంటే, వాళ్ళు ఏం చేశారు? యెరూషలేము వారు ఏం చేశారంటే, వారు నన్ను విడిచి అన్య దేవతలను పూజిస్తున్నారు. అన్య దేవతలను పూజించద్దు, దేన్నైతే వద్దు 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 అని చెప్తున్నాడో ప్రభు, అదే ఇజ్రాయెల్ ప్రజలు చేసేవారుగా ఉంటూ వచ్చినారు. అదే హెచ్చరిస్తూ వచ్చినాడు. వాళ్ళు చేస్తూ వచ్చినారు కాబట్టి వారికి యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను ఎదురుగాను, యూదా పట్టణములు ఎదురుగాను తమ సింహాసనములు స్థాపించేవారుగా ఉంటారు. ఎవరు? ఉత్తర దిక్కు నుంచి వచ్చే శత్రు రాజ్యాలు. ఎందుకు అన్య దేవతలు పూజించొద్దంటే, ప్రభు నిర్గమకాండం 20 అధ్యాయంలో మొదటి 6 వచనంలోనే స్పష్టంగా చెప్తూ వచ్చినాడు, నేను తప్ప ఏ దేవుడిని మీకు ఉండకూడదు, దేని రూపమైనను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. చదవండి నిర్గమకాండం 20 అధ్యాయంలో మొదటి 6 వచనాలు. నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి 6 వచనాలు. దేవుడి ఆజ్ఞలు వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఏది ఆకాశంలో కానీ, భూమిలో కానీ, భూమి కింద ఉన్న నీళ్ళల్లో కానీ దేని రూపంనైనా కూడా మీరు విగ్రహమును, ఏ విగ్రహాన్ని కూడా చేసుకోకూడదు, దాన్ని పూజించద్దు, సాగిలపడద్దు. ఎందుకంటే నేను ఎలాంటి వాడంట, రోషము గల దేవుడను కాబట్టి నన్ను తప్ప ఇంకెవరిని పూజించద్దు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్య దేవతలను పూజించేవారుగా ఉన్నారు. అన్య దేవతలకు సాగిలపడేవారుగా ఉన్నారు. ఏదైతే వద్దు అన్నారో అది వాళ్ళు చేసేవారుగా ఉంటూ వస్తున్నారు. ఏదైతే సృష్టికర్త సృష్టిస్తూ వస్తున్నాడో ఆ సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించేవారుగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి తన చేతులతో చేసుకునే వారికి సాగిలపడేవారుగా ఉంటున్నారు. నేడు కూడా అన్ని రీతిగా మనం కూడా అంతే ఉంటున్నాం. దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని ఇష్టపడ్డా అది అన్య దేవత, అది విగ్రహమే.
కాబట్టి దానికి పూజించకూడదు, దానికి సాగిలపడదు, దానికి మొదటి స్థానము ఇవ్వకూడదు. ఇవ్వడం వలన వచ్చే నష్టం ఏంటో కూడా ప్రభు సెలవిస్తూనే వచ్చినాడు. లేవీకాండం 26వ అధ్యాయంలో. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అక్కడ చదివితే చాలా ఉన్నాయి, కానీ కొన్ని చూద్దాము. లేవీకాండం 26వ అధ్యాయంలో అంత కీడు మన మీదకి వస్తే అసలు మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉంటామేమో. 14వ వచనం నుంచి 39వ వచనం వరకు చాలా ఉన్నాయి, కానీ మధ్యలో కొన్ని చూపిస్తాను, చూద్దాము. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల అని చెప్తూ ఇక్కడ కింద అన్నీ చేస్తూ వచ్చినాడు. మీకు ఆయాసం కల్పిస్తానని, తాపజ్వరం ఇస్తానని, క్షయమరోగం తెప్పిస్తానని, ఇంకా మాట వినండి, పాపములు బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండిస్తానని, గర్వమును భంగపరుస్తానని, ఆకాశం ఇనుము వలె భూమి ఇత్తడి వలె చేస్తానని సెలవిస్తూ వచ్చి 29వ వచనం అంటాడుగా, మీరు మీ కుమారుల మాంసం తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు అని. ఎంత భయంకరమైన పరిస్థితి కదా అది. మన బిడ్డల మాంసం మనం తింటున్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితి కదా. అంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడండి. ఎందుకంటే మీ ఉన్నత స్థలములను పాడు చేస్తాను, మీ విగ్రహములు పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను వేసేదను. ఏదైతే మీరు పూజిస్తూ వచ్చినారో వాటి మీద, వాయు శవాల మీద మిమ్మల్ని శవాలుగా చేస్తానని సెలవుస్తూ వచ్చినాడు. ఇంకా భయంకరం ఏంటంటే, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యం పుట్టించదను, కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేలా చేస్తాడంట. ఆకు శబ్దమైనా కూడా అదేదో ఖడ్గం మీద పడుతున్నంత భయం పుట్టించేలా చేస్తాడంట. 14 నుంచి 39 వరకు వచనాలు ఉంటాయి. అదంతా కూడా మీరు నా ఆజ్ఞలు గైకొనకపోవడం వల్ల మీకు ఈ కీడు వస్తుంది, ఈ కీడు రాకుండా ఉండాలంటే నా ఆజ్ఞలు మీరు గైకొనేవారుగా ఉండాలి అని అది ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో ఇటు వాటి నుంచి తప్పించుకోవడం కోసం ప్రభు ఒక మాట చేయమని చెప్తూ వచ్చినాడు. మోషే ద్వారా ఇది పలుకుతూ వచ్చినాడు. 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం ఒక్కొక్కటి. అప్పుడు లేవీయులు శిల్పి చేతుల మలివిచిన విగ్రహములనే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయేల్ అందరితో చెప్పగా ఆమెను అనవలెను. తన తండ్రి నేనును తన తల్లి నేనును నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. విగ్రహాన్ని తీసివేయవాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. కే కానీ తండ్రి లేని వారికే కానీ విధవరానికే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. ఇంకా నన్ను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తె కానీ శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. అంశం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చూసారా, ఏమేం చేస్తే శాపగ్రస్తులో హేయమైన వాటిని, చేతితో నిర్మించుకున్న వాటిని, విగ్రహాలు, పోత విగ్రహాలు చేసుకున్న వారందరూ శాపగ్రస్తులు. నిర్లక్ష్యపరిచిన వారు శాపగ్రస్తులు. పొరుగువాడిని వారి సరిహద్దును తీసివేసేవాడు శాపగ్రస్తుడు. తండ్రి లేని వారిని, విధవరాలను, పరదేశులకు న్యాయం తీర్చకపోతే శాపగ్రస్తులు. ఇంకా భయంకరమైన ఉంటూ వచ్చినాయి, కిందికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏమైతే ఆజ్ఞలు ఇస్తూ వచ్చినారో అవన్నీ కూడా వాళ్ళతో పలికించి వాళ్ళు ఆమెన్ అంటే స్థిరపరుడును గాక, అంటే మేము అట్లా చేస్తే మేము శాపగ్రస్తులమని వాళ్ళతో చెప్పిస్తూ వచ్చినారు, అవన్నీ చెప్తూ వచ్చినారు. అలా చెప్పి చేసిన తర్వాత కూడా వాళ్ళు మరల ప్రభు ఏం చేశాడంటే తప్పిపోయేవారుగా ఉన్నారు. తప్పిపోతూ వచ్చినారు కాబట్టి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు మరలా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ వచ్చినాడు.
కాబట్టి అటువంటి తప్పు చేయొద్దు, అటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని గడపద్దు. అట్లా శాపగ్రస్తమైన జీవితాన్ని గడిపితే, అన్ని దేవతలు పూజిస్తే వాడిని ఏం చేస్తారంటే నా తీర్పు ప్రకటిస్తాను, ఆ తీర్పునే ప్రకటిస్తూ వచ్చినాడు. ఇర్మియా ద్వారా తీర్పును ప్రకటిస్తూ వచ్చినాడు. మన పరిస్థితులు కూడా అక్కడి దాకా తీసుకురావద్దని ప్రభువు మళ్ళీ ఇది చేస్తూ వచ్చినాడు. ఇది ప్రకటించే సమయంలో ప్రభు ఏమంటున్నాడంటే ఇర్మియాతో, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఇది చెప్పే సమయంలో నువ్వు వారికి ఎవ్వరికి కూడా భయపడద్దు. నువ్వు భయపడితే ఏమవుతుందంటే ఇంకా నువ్వు భయపడేవాడిగా ఉంటావు. అలా భయం నీకు కల్పించేవాడిగా ఉంటానని చెప్తూ వస్తున్నాడు. మనుషులకు భయపడద్దు. ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది చేసేవారుగానే ఉండాలి. అదే ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చినాడు. ఏదైతే చెప్పినాడో అది చేయమని చెప్తున్నాడు. అందుకొరకే ధైర్యం వహించమని చెప్తూ వచ్చినాడు, ప్రకటించమని చెప్తూ వస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితేనే ప్రకటన చేయగలుగుతాడు. అలా పరిశుద్ధాత్మతో నింపబడి చేయడం వల్ల తన తండ్రే అదే మందిరంలో తండ్రి ద్వారా ఏదైతే దేవుడు వాక్ ఇచ్చినాడో ఆ వాక్ వెంటనే చెప్పగానే తండ్రే తనను దూషించేవాడుగా ఉన్నాడు. ఇర్మియాను దూషించినా పర్లేదు, నన్ను వెలివేసినా పర్లేదు అనుకుంటూ ఎంత నష్టపోయినా, గత వారం చూసుకున్నాం, తన సమస్తంను నష్టపోయాడు. తన కలిగినంత కూడా నష్టపోతూ వచ్చినాడు. ఎంతటి భయంకరమైన పరిస్థితులు అంటే ప్రజలు కొట్టారు, కుక్కలు తరిమారు ఆయన్ని. అయినా కూడా ఎక్కడ కూడా తూచ తప్పకుండా మాట్లాడేవాడిగా ఉన్నాడు. అలా మాట్లాడేవారుగా మనం ఉండాలి. అదే కోరు ప్రభు అందుకొరికే మాట ఇస్తూ వస్తున్నాడు. ఆ రీతిగా ఉండాలని, అంత ధైర్యంగా ఉండబట్టే ప్రభు వాక్యం మన దగ్గర ఉంది. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో యోహాను, పేతురులు కూడా అలాగే ధైర్యంగా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే యేసునామమున, ఈ నామమున మీరు ప్రకటించొద్దు అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అట్లనే ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు. 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రత్యేకంగా కనబడుతుంది చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ధైర్యంగా ప్రకటించేవారుగా ఉన్నారు. అందుకొరకే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఉన్నారు గుర్తెరుగుతూ వచ్చినారు, తర్వాత చెప్తూ వచ్చినారు. అయినా కూడా అవన్నీ కూడా వచ్చి వారి తర్వాత ప్రార్థించేవారుగా ఉన్నారు, మొర్ర పెట్టినారు. ఆ మొర్ర పెట్టిన దాన్ని బట్టి 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా సరే ప్రార్థన. ప్రభు సహాయపడేవాడుగా ఉంటాడు, ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడేవాడుగా ఉంటాడు. అందుకొరకే ప్రభు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు ఏమవుతారు? శక్తినందరు, బలమును వస్తుంది, శక్తి వస్తుంది. ప్రభు యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడేవారుగా ఉండాలని, ఆ ఆత్మ మనకు తోడై ఉంటే మనము ధైర్యంగా చెప్పేవారంగా ఉంటాం, ధైర్యంగా మాట్లాడే వాళ్ళం ఉంటాం. అందుకొరకే మనము ప్రభు ఏదైతే చెప్పేవాళ్ళమో అది చెప్పేవారం ఉండాలి. మనుషులకు భయపడక కేవలము దేవునికే భయపడే వాళ్ళగా ఉండాలి. అందుకొరకే మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు 10వ అధ్యాయంలో 28వ వచనంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడు. చూసారు, ఈ లోకంలో ఉన్న నరులు ఏం చేస్తారు మామూలుగా అంటే మా ఇంటి శరీరాన్ని ఏమైనా చేయగలుగుతారేమో కానీ ఆత్మని ఏమీ చేయలేరు. ఈ ఆత్మను శరీరాన్ని రెండింటిని కూడా నరకంలో పడవేసే యొక్క దేవాది దేవుడికి మనము భయపడేవారుగా ఉండాలని ప్రభు చెప్తూ వస్తున్నాడు. అందుకొరకే యెషయా ప్రవక్త ద్వారా కూడా ఇంకో మాట కూడా అంటాడు 8వ అధ్యాయంలో. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో 12-13 వచనంలో ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడడానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఏంటంటే ఎవరైతే ఈ ప్రజలు ఎవరికైతే భయపడుతున్నారో వాటికి మనము భయపడాల్సిన పని లేదు.
కేవలము దేవునికే భయపడేవారు ఉండాలి. మనం ఆయనకే భయపడేవారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలంటే, ఆయన వైపు చూసేవారు ఉండాలంటే, ఆయన కోసము దిగులు పడేవారు ఉండాలంటే ఆయనకే భయపడేవారుగా ఉండాలని అన్నాడు. అందుకొరకే ఆ మాట సెలవిస్తూ వస్తున్నాడు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, నీ పరిశుద్ధాత్మతో నేను నింపుతున్నా, నీకు తోడే ఉంటున్నాను. అదే 8వ వచనంలో అదే అన్నాడు ముందు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అందుకొరకే భయపడక నువ్వు ఉండు, నేను నీకు తోడే ఉంటాను. నీకు భయం వారికి భయపెట్టేది అనుకుంటాను, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. అందుకొరకే 18వ వచనంలో అంటాడు, 18, 19వ వచనంలో, యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఎక్కడికి పంపించినా కూడా ఏం చేస్తాడంటే, నేను ఇనప స్తంభముగా, ఇత్తడి గోడగా నీ ఉండేలాగా నేను చేస్తూ వస్తున్నాను. వారు ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు. వారు ఎవరైనా సరే నీతో యుద్ధం చేస్తారు, కానీ వారందరూ కూడా వారే ఓడిపోతారు. ఎందుకంటే నేను నిన్ను విడిపించేవాడుగా ఉంటాను. అందుకొరకే ప్రభు ఏదైతే చెప్తున్నాడో అది చేసేవారుగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనం ఉంటాడు, దేవుడే మన పక్షం ఉండగా విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా ఇంకెవరు విరోధి ఉంటాడు? అందుకే దేవుడు నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నేనే నీకు తోడుగా ఉంటున్నాను అన్నాడు. అందుకరికి ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు ఉండరు. అంతేకాకుండా 118వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, నేను నీకు సహాయంగా ఉంటాను, భయపడక. నరులు ఏమాత్రం చేస్తారు, వాళ్ళకి అస్సలే భయపడాల్సిన అవసరమే లేదని మాట్లాడిగా ఉంటాడు. 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. దేవుడు నా పక్షము ఉండగా నరులు ఏం చేస్తారు? ఇంకా వారెవరు ఏమీ చేసేవారు లేరు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వరు ఉండరు. కాబట్టి దేవుడు మన పక్షం ఉండి, మన సన్నిధిలో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి ప్రభు ఏదైతే చెప్తున్నాడో అది చేసే వరంగా ఉంటే ప్రభు నిన్ను నన్ను కూడా రక్షించి తన నోటి బూరగా వాడుకునేవాడు ఉంటాడు. అందుకొరకే చివరిగా చదువుకొని ముగించుకునేవారు ఉందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనంలో, హెబ్రీ 13:6లో, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రభువు మనకు సహాయకుడిగా ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. నరులు ఏమి కూడా మనకు చేసేవారుగా ఉండాలి. ఆనాడు ఇర్మియాకు అదే చెప్తూ వస్తున్నాడు, ఏదైతే చెప్పమని చెప్పినాడో అది చెప్పేవాడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి భయపడక నువ్వు నేనుగా ఉంటే, ప్రభు తనని వెంబడించేవాడుగా ఉంటే ప్రభు మనల్ని తన పాత్రగా వాడుకునేవాడుగా ఉంటాడు. అందుకొరకే వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపైన విజయము పొందజాలరు. కాబట్టి మనల్ని ఇత్తడి స్తంభముగా, కంచుకోటగా చేస్తానన్నాడు. మనతో ఎవరైతే పోరాడేవారే ఉంటారో, ఎవరైతే మనకు విరోధముగా ఉంటారో వారి నుంచి మనల్ని తప్పించి, వారి నుంచి విడిపించి మనకు తోడైందని మనకు వారి మీద విజయం దయచేసే ఉంటారు. వారు మన మీద విజయం పొందాల్సిందని మనకే విజయాన్ని దయచేసే దేవుడుగా మనకు ఉంటానని చెప్తూ వస్తున్నాడు. ఆనాడు ఇర్మియాకు ఆ విధంగానే తోడుగా ఉన్నాడు. శత్రు రాజ్యాలందరి శత్రువులు వచ్చేసి ఆ యొక్క ఏదైతే కీడు వస్తుందన్నారో ఆ కీడు వచ్చినప్పుడు అందరు రాజులను చంపేస్తారు, కానీ ఇర్మియాను మాత్రం వాళ్ళు చంపలే, తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉంచినారు. ఆ రీతిగా ప్రభు మాట విని ప్రభు సన్నిధిలో నడిస్తే లోక సంబంధమైన కొన్ని కష్టాలు వస్తాయేమో, కానీ ఆత్మ సంబంధంగా ప్రభు మధ్యలో మనము ఆ జీవి కిరీటాన్ని పొందుకునే వరంగా ఉంటాం. నీకు నాకు ప్రభు తోడే ఉంటున్నాడు. అందుకొరికే మన పక్షంన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31. ఈ వచనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకు ఎప్పుడు కూడా ప్రభు సహాయకాడిగా ఉంటుంది. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఏది, అది మనుషుల వల్ల కలిగిందైనా ఇంకా పరిస్థితుల వల్ల కలిగిందైనా, ఏది వచ్చినా సరే, అది శారీరకపరమైన ఆత్మ సంబంధమైన ఏ వచ్చినా సరే మనము ఎదిరించే వారం ఉంటాం. మనకు కనిపించిన ఎన్నో వస్తాయి, అవన్నీ కూడా. ఎందుకంటే మనం నిత్యము దేంతో ఉంటాము?
అంధకార సంబంధమైన వాటితోనే పోరాడించే వాళ్ళు. మన శత్రువులు ఇప్పుడు ఆ రోజు రాజులు ఉన్నారేమో కానీ మరి చుట్టూ ఉన్నది ఇప్పుడు అవే మనకు కనిపించని వాటితో మనం ఏం చేయాలి? పోరాడాలంటే ప్రభు మనకు సహాయకుడు ఉండాలి. సహాయకుడిగా ఉండాలంటే మనము ప్రభు మనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలంటే నిత్యం మనం ఏం చేయాలి? ప్రశస్త గ్రంథాన్ని చదివే వరం ఉండాలి, దాన్ని గ్రహించే వరం ఉండాలి, దాన్ని గాయకొనే వరం ఉండాలి. గాయకొనే వరం ఉంటే అంటే ప్రభు ఆజ్ఞలు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆజ్ఞల్ని మనము తూచా తప్పకుండా చేసేవారు ఉండాలి. నిర్గమకాండం 20 అధ్యాయంలో మొదటి 6 వచనాలు మెయిన్గా అవే. దాని తర్వాత వచ్చేసి నూతన నిబంధనలోకి వచ్చేసరికల్లా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి పూర్ణాత్మతో మనం సేవించి ఏదైతే ఆయన మనం ప్రేమిస్తూ వచ్చినాడో అట్టి ప్రేమను మనం చూపించగలిగితే దేవుడు మన పక్షమున ఉంటాడు. ఆ పక్షమున ఉన్న దాన్ని బట్టి మనకి ఎవ్వరు కూడా ఏమీ కీడు చేయలేరు. కాబట్టి యిర్మీయా అదే ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుడు ఆజ్ఞను తూచా తప్పకుండా ఉంటూ వచ్చినాడు. ఏ జరిగినా చెప్పేవాడుగా ఉన్నాడు. తన బంధుమిత్రులు అంత కుటుంబ సభ్యులు అందరూ విరోధైనా తనకి ఏది కోల్పోయినా కూడా చెప్పేవాడుగా ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయం మొత్తం కూడా ప్రభు ఏర్పరచుకున్న దాన్ని బట్టి ప్రభు యొక్క మొదటి ఆజ్ఞను చూపించేదిగా ఉంటూ వస్తుంది. ఇక ముందు వచ్చిన అధ్యాయాలలో ప్రభు ఈ తీర్పుల గురించి, ఇజ్రాయెల్ ప్రజలకు పాపముల గురించి వివరించేవాడుగా ఉంటాడు. ప్రభు చిత్తాన్ని బట్టి మనం ముందుకు సాగే వారంగా మనం ఉందాం. ప్రార్థించుకుందాము. మోకరించండి. దయగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీరు కృప చూపించి దీవించి ఆశ్రయించి యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 11 నుంచి 19 వచనం వరకు తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీరు ఏది సెలవిచ్చినా కానీ తండ్రి ఉపమాన రీతిగా మరి తండ్రి ఒక మాట మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. దాన్ని బట్టి మరి తండ్రి ప్రభా మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉంటూ వస్తున్నారు. అంత మాత్రమే తండ్రి ప్రభా మీరు చేయని ఉద్దేశాన్ని మరి తండ్రి స్థిరపరిచే దేవుడివి, మీరు చెప్పింది మరి చేసే దేవుడుగా ఉంటూ వస్తున్నారు. అదే ప్రభా మరి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో దాన్ని బట్టి వారి పక్షాన మరి తండ్రి మీరు చేసే తీర్పును మరి తండ్రి యిర్మీయా ద్వారా తండ్రి ప్రభా ప్రకటిస్తూ వచ్చినారు ప్రభా. ఉదయవా మరి తండ్రి ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపమును బట్టి వారు తీర్పు తీరుస్తూ వచ్చినారు. ఉదయవా మరి తండ్రి ఆనాడు మరి తండ్రి మీరు ఏదైతే మరి పూజించొద్దన్నారో, దేనికైతే సాగిలపడొద్దన్నారో అటు వారిని చేసేవారుగా వారు ఉంటున్నారని సెలవిస్తూ వచ్చినారు. దయగల ప్రభా మరి అటు రీతిగా నేను మేము ఉండకుండా మీరే సహాయపడుతున్నాను. మీరు చేయొద్దని చెప్పినారు, దేన్నైతే పూజించాలని చెప్పినారు, దానివల్ల వచ్చే కీడుని చెప్పినారు, ఎట్లా తీర్మానం చేసుకోవాలో చెప్పినారు, శాపగ్రస్తం అవుతారని చెప్పి సెలవిస్తూ వచ్చినారు. అలా చేసుకొని కూడా మరి తిరిగి మళ్ళీ వారి పాపంలో ఓడిపోతూ వచ్చినారు. దేవా మరి తండ్రి గతంలో మేము కూడా తండ్రి ఇటు రీతిగా మరి తండ్రి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేవారుగా ఉన్న నన్ను మమ్మల్ని అందరూ కూడా వెతికి రక్షించుకుంటూ వచ్చినారు. ఉదయవా మీ ప్రశస్త రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని కడుగుతూ వచ్చినారు, పరిశుద్ధపరుస్తూ వచ్చినారు, మీకు సఖీయ సాంపద్యంగా నన్ను మమ్మల్ని చేసుకుంటూ వచ్చినారు. నేడు మరి తండ్రి మేము యొక్క మాటల్ని మరి తండ్రి ప్రభా మేము తండ్రి ఇతరులకు నశించిపోతున్న వారికి తండ్రి ప్రభా తెలియచెప్పాలని మరి తండ్రి మమ్మల్ని మీ నోటి బూరలుగా యాచక సమూహముగా, రాజులైన యాచక సమూహముగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చినారు. ఓ దేవా మరి తండ్రి అటు రీతిగా మేము ఉండగలటకు సహాయపడండి, దీవించండి, ఆశ్రయించండి. అటు తీర్పులకు మేము రాకుండా మీరు కృప చూపించమని, మీరు ఆకడ సమీపంగా ఉందని మరి తండ్రి గుర్తెరిగి మీరు ఆకడ సమీపమైన మరి తండ్రి మేమందరం కూడా మరి తండ్రి ఎత్తబడే గుంపులో ఉండగలటకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా మరి తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారని భయపడొద్దని, మీకు ఇత్తడి ప్రాకారముగా మిమ్మల్ని తండ్రి దాన్ని నెరవేరుస్తారని సెలవిస్తూ వచ్చినారు. నియమించుకున్న గొప్ప దేవ మమ్మల్ని తండ్రి ఇతర ప్రాకారంగా తండ్రి చేస్తూ నడిపించమని ప్రార్థిస్తూ వస్తున్నారు. మీరు మా పక్షాన ఉండగా మాకు విరోధులు ఎవరూ లేరని తండ్రి ప్రభా చెప్పగలటకు, అటు ధైర్యంగా ఉండగలటకు, నరులు ఏమాత్రం మాకు చేయగలరని తండ్రి చెప్పగలటకు సహాయపడుతున్నాండి. దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నరులు ఏం చేస్తారు ప్రభా మరి తండ్రి, కేవలం మరి తండ్రి ఈ శరీరాన్ని మరి తండ్రి ప్రభా తండ్రి తీసివేయగలరము, కానీ తండ్రి మీరు శరీరాన్ని ఆత్మని తండ్రి ప్రభా నరకంలో పడవేయలేరు. మీరైతే తండ్రి ప్రభా మేము మా యొక్క పాపమును బట్టి మరి తండ్రి అటు నరకములకు పాత్రలుగా మమ్మల్ని చేసేవారు ఉంటారు. అటు పాపములు మేము పడిపోక మరి తండ్రి నరకానికి పాత్రలుగా మేము కాక, ఉదయం మీరు ఏదైతే సెలవిచ్చినారో అది సేవించి మరి తండ్రి గట్టిగా పట్టుకొని అంతం వరకు పట్టుకొని తండ్రి మీ సన్నిధిలో నిలగలటకు సహాయపడుతున్నామని, ఈ వాకు భాగాన్ని మరి తండ్రి మా హృదయంలో తండ్రి భద్రపరుచుకుంటకు సహాయం దయచేయమని మీ కృపగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరూ కూడా అప్పగించుకుంటూ మా ప్రభును ప్రేరేషకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి, దయగల ప్రభా మరి సంఘంలో ఎంతోమంది తండ్రి అనారోగ్య సమస్యలతో ఉన్నారు, జ్వరాలతో ఉన్నారు, డెంగ్యూలతో ఉన్నారు ప్రభా మరి తండ్రి అటు వారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు అటు వారిని అందరూ కూడా మీరే దర్శించి దీవించి నడిపించమని, ఉదయం మరి గత మరి తండ్రి మంగళవారం తండ్రి చేసిన కుటుంబ ప్రార్థన విషయంలో మరి తండ్రి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నారని, ఉదయం చేయబడిన పరిచర్యలు మరి తండ్రి ప్రభా ప్రార్థనలు మరి తండ్రి మీరు ఆలకించి ఆసక్తితో మరి తండ్రి నెరవేరుస్తారు
నడిపిస్తారని నమ్మి స్తుతిస్తూ మరి ముందున్న మరి తండ్రి పరిచయలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి శనివారం ఉపవాస ప్రార్థనలో మరి ఆదివారం మరి ఆరాధన మరి బల పరిచయలో మరి తండ్రి ప్రభావ మీరే సహాయపడతారమ్మని ఉదయ బీబీఎస్ విషయంలో కూడా మీరు మీ కృప తండ్రి ప్రభావ మా పక్షాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దీవించమని మీ కృపకల స్థలం మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడే ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.